ఫార్ములా 1 రేస్ మీద ఈడీ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన వేళ అన్ని ఆధారాలను ఇచ్చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి ఆర్థిక శాఖ రికార్డులు, హెచ్ఎండిఏ చెల్లింపు వివరాలు, హెచ్ఎండిఏ చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కూడా ఈడీకి అందజేసింది ఏసీబీ. ఇందులో ఫార్ములా ఈ కార్ రేసింగ్లో హైకోర్టులో కూడా కౌంటర్ దాఖలు చేసిన విషయాలను కూడా వివరించింది. కౌంటర్లో కీలక అంశాలను ప్రస్తావించింది ఏసీబీ. ఏంటంటే ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తన కేటీఆర్ పాల్పడ్డాడని కౌంటర్లో పేర్కొంది. కేబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లించేశారు, అధికారుల మీద కేటీఆర్ఏ ఒత్తిడి చేశారు, అనుమతులు లేకుండా విదేశీ సంస్థకి 55 కోట్లు బదిలీ చేశారు, దీనివల్ల హెచ్ఎండిఏకి 8 కోట్ల రూపాయల అదనపు భారం పడింది, అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగడం దర్యాప్తును అడ్డుకోవడమే, కేటీఆర్ వేసిన పిటిషన్కి విచారణ అర్హత లేదు అని ఏసీబీ కౌంటర్ వేసింది. అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతనే కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కూడా ఏసీబీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. రాజకీయ కక్షతోనూ అధికారులపై ఒత్తిళ్లతోనూ కేసు నమోదు చేశామన్నది సరైంది కాదు. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ను ఉల్లంఘించారు, ఎఫ్ఈఓకి చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ఏ చెప్పుకొచ్చారు, ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యమైనందున కేసు కొట్టేయాలని కోరడం సరైంది కాదు, తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయొచ్చని సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పిందన్న విషయాన్ని గుర్తు చేశారు.